మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఫార్మా రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అదేవిధంగా పెట్టుబడిదారులు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు. కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎక్కువగా తీవ్రత కూడా పెరుగుతోంది, ప్రాణ నష్టం కూడా అధికంగా జరుగుతోంది. అదే మనం పక్క రాష్ట్రం తెలంగాణలో చూస్తే కనుక ఇక్కడ ఫార్మా అభివృద్ధి చెందుతోంది, ఇక్కడ కూడా పెట్టుబడిదారులు పెట్టుబడి పెడతా ఉన్నారు, కానీ తీవ్రత తక్కువగా ఉంటుంది. సో అక్కడ ప్రమాదాల సంఖ్య కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. అసలు ఎందుకు జరుగుతుంది అనేది ఏంటి, డీటెయిల్స్ ఏంటి? రైట్, చూద్దాం. రాష్ట్రంలో ఫార్మా రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎక్కడెక్కడి నుంచో పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం వారి కోసం కొత్తగా ఫార్మాసిటీలు నిర్మిస్తుంది. భారీ ఎత్తున మందులు తయారు చేస్తున్నారు. పక్కనే ఉన్న తెలంగాణలో కూడా ఫార్మా కంపెనీలు వందల సంఖ్యలో ఉన్నాయి. కానీ అక్కడ ప్రమాదాల సంఖ్య చాలా తక్కువ, మరణాల రేటు స్వల్పమే. ఇక్కడ మాత్రం ఫార్మా కంపెనీలు నిత్యం మండుతూనే ఉన్నాయి. విశాఖ పరిసరాల్లోని పరవాడ, అచ్యుతాపురం, నక్కపల్లిని ఫార్మా క్లస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏటా కనీసం 5కు తక్కువ కాకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి. 10 మందికి పైగా ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. 4 ఏళ్ల క్రితం విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో 12 మంది చనిపోయారు. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే మృతుల సంఖ్య అధికంగా ఉంటుంది. అదే తెలంగాణలో స్వల్పంగా ఉంటుంది. ఇందుకు కారణం ఏంటి, ఎక్కడ లోపం ఉంది అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫార్మా కంపెనీలు 2 రకాలు. ఒకటి బల్క్ డ్రగ్స్ తయారు చేసేవి, మరొకటి ఫార్ములేషన్స్ తయారు చేసేవి. రెండిటి మధ్య చాలా తేడా ఉంది. ఫార్ములేషన్స్ అంటే మాత్రలు, ఆయింట్మెంట్లు, ఇంజెక్షన్లు వంటివి తయారు చేస్తాయి. వీటికి రియాక్టర్లు అవసరం లేదు. ఇక ముడి పదార్థాలు తెచ్చుకొని వాటిని కలిపి మందులు తయారు చేసుకుంటాయి. ఇక్కడ ప్రమాదాలు జరగడానికి అవకాశం లేదు. ఏదైనా జరిగితే ఇక ప్రాసెస్కు సంబంధించి లేనివే ఉంటాయి. ఇక తెలంగాణలో ఎక్కువ శాతం ఫార్ములేషన్స్ కంపెనీలే, అందుకే అక్కడ ప్రమాదాలు తక్కువ. ఇక బల్క్ డ్రగ్స్ అంటే రసాయనాలు, సాల్వెంట్స్, పౌడర్లు పెద్ద ఎత్తున తయారు చేశారు. వీటికి రియాక్టర్లు కూడా అవసరం ఉంటాయి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మొన్న జరిగిన ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా చర్చ జరుగుతూ ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్, విశాఖపట్నంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో అటు అచ్యుతాపురంలో సుమారుగా 208 వరకు కంపెనీలు ఉన్నాయి. ఇటు ఏదైతే మన పరవాడ ఫార్మా ఉందో 90 వరకు కంపెనీలు ఉన్నాయి. సో ఇక్కడ కాకుండా పైడి భీమవరం, ఉత్తరాంధ్ర చూసుకుంటే పైడి భీమవరంలో ఒక 40 వరకు ఉన్నాయి. అయితే మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ సజ్జల్లో ఉన్నటువంటి పరిశ్రమలు ఎక్కువ ఫార్ములేషన్ కాకుండా బల్క్ డ్రగ్ తయారు చేస్తారు. అంటే ఏదైతే మందులు తయారీకి కావాల్సినటువంటి రసాయనాలు కావచ్చు, పౌడర్లు కావచ్చు, వీటిని తయారు చేస్తారు. ఇప్పుడు ఏదైతే ఎసెన్షియా ఫార్మా ప్రమాదం జరిగినటువంటి ఎసెన్షియా ఫార్మా కూడా సో ఇలాంటి బల్క్ డ్రగ్ కావాల్సినటువంటి మాత్రలకు కావాల్సినటువంటి ఫార్ములేషన్ కెమికల్ ని తయారు చేస్తుంది. ఎక్స్ప్లోజివ్ జరిగింది, ఏదైతే ఎక్స్ప్లోజివ్ జరిగిందో ఆ కెమికల్ కూడా అలాంటి కెమికలే. సో వీళ్ళు ఇక్కడ నుంచి ఇతర పరిశ్రమలకి మాత్రలు తయారు చేసుకోవడానికి సరఫరా చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రమాదాలు అనేవి మిగతా తెలంగాణతో పోలిస్తే ఇక్కడ జరగడానికి కూడా కారణం ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా రియాక్టర్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ పరిశ్రమలు రియాక్టర్స్ లోని ప్రమాదం జరుగుతుంది. ఇందులో కెమికల్ ని మిక్స్ చేసే క్రమంలో కానీ, దాన్ని సాల్వెంట్ ని పౌడర్ గా మార్చే క్రమంలో కానీ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అది ప్రమాదాలు చాలా భారీ స్థాయిలో ఉంటాయి. సో అలాగే గతంలో ఇక్కడ విశాఖపట్నంలో జరిగినటువంటి ఎల్జీ పాలిమర్స్ ఘటన కూడా, ఇక్కడ కూడా అది సేమ్ ఇలాంటి లిక్విడ్ నే బయట తీసుకెళ్లి ప్లాస్టిక్ మారుస్తారు. సో అది కూడా సేమ్ ఇలాంటివే. సో ఇక్కడ ఇలాంటి పరిశ్రమలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో సేఫ్టీ ఆడిట్ అనేది లేదు. గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో సెల్ఫ్ సర్టిఫికేషన్ అని ఇచ్చారంటే ఆ పరిశ్రమకి అధికారులు కానీ ఎవరు కానీ వెళ్లకుండా వాళ్ళంతా బాగుందని చెప్పి సర్టిఫికేషన్ ఇస్తే సరిపోతుందని ఒక విధానాన్ని తీసుకురావడం కూడా ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. మరోవైపు సేఫ్టీ ఆడిట్ అనేది ప్రతిసారి అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో సేఫ్టీ ఆడిట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అలాంటి సేఫ్టీ ఆడిట్ అనేది జరగడం లేదు. సో అందువల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు ఏంటంటే ర్యాండమ్ చెకింగ్ తో పాటుగా ఆటోమేషన్ వెళ్ళి అవి పనిచేస్తున్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా దాన్ని చెక్ చేస్తూ ఉండాలి, మాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలాంటివి ఏవి ఈ పరిశ్రమల్లో జరగడం లేదు కాబట్టి ప్రమాదాల ప్రధాన కారణంగా జరుగుతుంది. గత 5 ఏళ్లలో చూసుకుంటే సుమారుగా 120 వరకు ప్రమాదాలు జరిగినట్టు గుర్తించారు. అందులో 119 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే మనకి ఇప్పుడు బల్క్ ఎక్కువ మంది చనిపోయినప్పుడు ఎల్జీ పాలిమర్స్ కానీ ఇప్పుడు ఎసెన్షియా ఫార్మా కానీ పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు
ఇవి బయటపడుతున్నాయి తప్పితే ఒక్కొక్కరిగా ఇద్దరిద్దరుగా చనిపోయినప్పుడు ఇలాంటివి చూసుకుంటే ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఒక ఫార్మాతో పాటు వివిధ కంపెనీల్లో జరిగిన ప్రమాదాలు అన్నిటి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పి అధికారులు వాళ్ళని కూడా ఇప్పుడే దృష్టి పెట్టడం జరిగింది. ఈ రోజు కూడా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అసలు ఏంటి సేఫ్టీ మెజర్స్ ఏం పాటిస్తున్నారు, అందులో ఏంటంటే రెడ్ జోన్ లో ఉన్న పరిశ్రమలు అంటే ఫార్మాలో కూడా 2 రకాలు ఉంటాయి. సో బల్క్ డ్రగ్ ఫార్ములేషన్ తో పాటుగా ఇందులో పూర్తి స్థాయిలో రెడ్ జోన్ అంటే హైలీ ఫ్లేమబుల్ ఉండేటువంటి పరిశ్రమలు ఉంటాయి. సో ఆ పరిశ్రమలో 24 గంటలు సేఫ్టీ మెజర్స్ అనేవి పాటించాలి. ఎప్పటికప్పుడు చెకింగ్స్ ఉండాలి, అలారం ఉండాలి, SOP స్టాండర్డ్ ఆపరేషన్ మెథడ్స్ అనేవి ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. అవి ఉన్నాయా లేదా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా ఫాలో అవుతేనే ఖచ్చితంగా ప్రమాదాలు నివారించగలరు. వీటి విషయంలో ఏమాత్రం ఇది యాజమాన్య నిర్లక్ష్యంగా ఉన్నా, అటు సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాద తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ప్రమాదాలు జరగడానికి ఇవే కారణం కాబట్టి వీటన్నిటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు దీనిపైన ఆల్రెడీ HRC కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి, వాళ్ళకి ఏం చేశారు, తరచు ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి, వీటన్నిటిపైన కూడా ఆల్రెడీ ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి DGPకి CS కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్ గా ఉమ్మడి విశాఖపట్నంలో ఉన్నటువంటి పరిశ్రమల పైన వీటన్నిటిపైన సేఫ్టీ ఆడిట్ చేసి ఎప్పటికప్పుడు చెక్ చేయాలనేది ప్రధానంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినంత వరకు కూడా అధికారులకి నిజంగా ఆ టెక్నాలజీ మీద అవగాహన ఉందా, వస్తున్నటువంటి టెక్నాలజీ మీద అవగాహన ఉందా లేదా, సో ఆ ఎక్విప్మెంట్ సిబ్బంది ఉన్నారా లేదా, వీటి మీద కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా వరకు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ వీళ్ళు ప్రమాదాలు బాయిలర్స్ వీళ్ళంతా ఏంటంటే స్టాఫ్ తక్కువగా ఉంటారు, ఎప్పుడో నియమించిన వాళ్ళు ఉంటారు. వీళ్ళ దగ్గర ఆ టెక్నాలజీ కానీ ఆ మెథడ్స్ కానీ అవగాహన లేని వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో ఇప్పుడు ఎక్స్పర్టైజ్ కావాల్సి వచ్చినప్పుడు థర్డ్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఆడిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ప్రభుత్వం కూడా వీటన్నిటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఏంటంటే అనుభవం ఉన్న వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎక్స్పర్టైజ్ లేకపోతే ఈ ప్రమాదాలు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.